ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు విద్య మరియు ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దీనికి వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 24 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పోస్టుల వివరాలను అలాగే దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి పోస్టులు వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ సివిల్. సో ఇందులో వచ్చేసరికి మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. సో ఇది వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి సూచించడం జరిగింది. సో ఇది ఢిల్లీదైనా కానీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. ఇది కేవలం ఎస్టీ వాళ్ళకి మాత్రమే. తర్వాత జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హెచ్ఆర్. సో ఇది వచ్చేసరికి ఒక ఓబీసీ ఒక ఎస్సీ అయితే ఖాళీగా ఉంది. తర్వాత జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి కేటాయించారు. అలాగే జూనియర్ లైబ్రరీ ఆఫీసర్కి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్, అలాగే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. సో టోటల్గా ఇవన్నీ ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాత్రం 2 పోస్టులు ఉన్నాయి. సో అందులో ఓబీసీ ఒకటి ఎస్సీ ఒకటి అనమాట. ఇంకా దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ సివిల్కి వచ్చేసరికి మీరు సివిల్లో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఏదైనా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వన్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. సో మీరు వచ్చేసరికి ఎలక్ట్రికల్లో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ వన్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హెచ్ఆర్. సో మీరు ఏదైనా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. సో దీనికి వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. తర్వాత జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అకౌంట్స్. సో మీరు బీకామ్ డిగ్రీ కనుక చేసినట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ లైబ్రరీ ఆఫీసర్. సో మీరు లైబ్రరీ సైన్స్లో డిగ్రీ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో దీనికి వచ్చేసరికి మీరు డిగ్రీ అనేది చేసుంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి కంప్లీట్గా పోస్టులు అలాగే దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఇవి. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే మీరు IIITD.ac.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అలాగే దీనికి అప్లై చేసుకోవాలంటే మీకు ఫీజు వచ్చేసరికి 500 ప్లస్ GST ఉంటుంది. అలాగే SC ST PW క్యాండిడేట్స్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. సో మీకు ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.